ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఉదయకాలం దేవుడిచ్చిన ఇది తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్కయు తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అండి, ఈ వాక్యం చేత ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ఈ వాక్యము ఏ విధంగా సజీవమై ఉన్నది, బలమై ఉన్నది. ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు సజీవం కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మనము జీవిస్తూ వస్తూ ఉన్నాం. ఈ వాక్యము ఏ విధంగా బలము గలదై రెండంచుల ఖడ్గము కంటెను. రెండు అంచులు ఉంటాయి కదా కత్తికి, ఒక అంచు పైనంచు కిందంచు. పైనంచుకిన మనం దేవుని గురించి మనం సాదృశ్యంగా మనం వాడుకున్నట్లయితే కింద ఉన్నటువంటి అంచు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సూచిస్తూ ఉన్నది. కిందున్న మనమందరము దేవుని యొక్క జీవ వాక్యాన్ని పొందుకొని ఆ జీవం కలిగినటువంటి వాక్యాన్ని మనము అనుసరిస్తూ దాంట్లో ఉన్నటువంటి బలాన్ని మనము తీసుకొంచు కత్తి కంటే రెండంచుల గల ఖడ్గము కంటేయు ఏమంటున్నాడు, బలము గలదై. చూడండి అక్కడ, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అంటే వేగము కదా, వాడిగా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే శక్తి కలిగినటువంటిది. ఎవరు? కత్తి కాదు, ఎవరు? గన్ను కాదు, ఎవరు? వాక్యము. దేవుని యొక్క జీవ వాక్యము ఎంత బలం ఉన్నది అని అంటే అది మన యొక్క శరీరంలోనికి వెళ్తూ మన శరీరములో ఉన్న ప్రాణాత్మలను కీళ్లను మూల్గుచున్న విభజించినంత చూడండి అక్కడ చూద్దాం, కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. మన బాడీలో స్కిన్ లో వెళ్ళిపోతుంది, లోపల ఉన్నటువంటి డర్మల్ టిష్యూస్ లోకి వెళ్ళిపోతుంటది. దాని లోపల ప్రాణాత్మలకు లోపలికి వెళ్ళిపోయి కీళ్ళ మధ్యలో దాన్ని విభజించి మనము ఏ విధంగా ఈ లోకంలో ఉంటున్నామో ప్రతిదీ శూన్యంగా ఈ వాక్యం చేత మనము బలపరుస్తున్నాం. మనల్ని అక్కడ ఏమంటున్నా లాస్ట్కి శోధించుచున్నది. ఏది? ఈ వాక్యం. చూడండి, మీ హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. మన యొక్క హృదయం ఒకవేళ ఈ లోక బంధకంలో అన్ని అలవాట్లోకి మనము బానిసలమై ఉంటే, వింటున్న బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాను. ఒకవేళ గంజాయి, సిగరెట్, ఆల్కహాల్, మరి పబ్బులలో యవనస్తుడా ఈ లోక వాంఛల్లో నువ్వు ఉండి ఉన్నావు, మరి నీతోనే మాట్లాడుతున్నాను. మీ హృదయంలో ఉన్నటువంటి అన్ని తలంపులను, మీలో ఉన్నటువంటి ప్రతిదీ ఈ వాక్యము నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నది. ఎక్కడ తొట్టిల్లకుండా నిన్ను ఈ వాక్యాన్ని నిన్ను గద్దిస్తూనే ఉన్నది. ఏ వాక్యము? జీవం కలిగినటువంటి వాక్యం. చూడొచ్చు మనం చాలా హిస్టరీలలో ఎవరు బయోడేటాస్ ఉంటాయి, మరి నేషనల్కి సంబంధించినటువంటి పెద్ద వారి యొక్క బయోడేటాస్ ఉంటాయి. కాలక్రమీపంలో అవన్నీ గర్భంలోనే కలిసిపోతుంది. కానీ జీవం కలిగినటువంటి ఈ వాక్యము నిన్ను, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను, నీలో ఉన్నటువంటి పాప శాపములను అన్నిటినీ విడిపించి బలము కలిగిన రెండంచుల కలిగిన ఖడ్గముగా ఉంది. బిడ్డ, ఈ వాక్యం వింటున్నటువంటి నీతో నేను మాట్లాడుతున్నాడు యేసయ్య. నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను, నీ హృదయం యొక్క తలంపులను అన్నిటినీ, ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు శోధిస్తూ వస్తున్నాడు. అంటే వెతుకుతూ ఉన్నాడు. నిన్ను ఏ రకంగా వెతుకుతున్నాడు అని అంటే, నువ్వు ఈ సాతాను బంధకములలో ఉండి ఉన్నావా? నేను అన్వేషిస్తున్నాడు. ఈ వాక్యం చేత దేవుడు నిత్యమైన రాజ్యంలో నేను తీసుకెళ్తానని అంటున్నాడు. ఈ వాక్యం ద్వారా జీవమైనటువంటి ఈ వాక్యము, బలమైనటువంటి ఈ వాక్యము మన నరనరాలలో తల మొదలుకొని అరికాలు మట్టుకున్నటువంటి శోధనలన్నిటినీ ఈ వాక్యం చేత నువ్వు తాకబడాలి. ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనులలో, నువ్వు హాస్పిటల్లో ఉన్నా కూడా, నువ్వు ఐసీయూలో ఉన్నా కూడా, ఇంటెన్సివ్లో, ప్రతి విషయంలో నువ్వు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈ జీవవాక్యము నీతోనే మాట్లాడుతున్నది. ఈ వాక్యము జీవం కలిగినది, బలము కలిగినది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, రెండంచెల కలిగినటువంటి ఖడ్గము నీ హృదయంలో
ఉన్నటువంటి తలంపులనన్నిటినీ జయిస్తూ నీకు జీవరాజ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాం. స్తోత్రములు నాయన ప్రభా. కృపా కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఇటు సమయాన్ని ఇచ్చి ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మా కొరకు జీవవాక్యం ఇచ్చి ఉన్నావు, బలమైన రెండంచులు గల ఖడ్గమును మాకు ఇచ్చిన దైవమా, నీకే స్తోత్రములు. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచున్నది నాయన నీ వాక్యము. అయా తల మొదలుకొని కాలు మట్టుకు నాయన ప్రభా, నీ యొక్క వాక్యాన్ని మేము ధరించుకొని ఈ లోకంలో అయా ఉంటున్నప్పుడు మా హృదయం యొక్క తలంపులను నీ దృష్టికి అంగీకారమయ్యే కృపను దయచేయండి నాయన ప్రభా. అయా ఆయన నీ వాక్యం మమ్మల్ని శోధించుచుండగా, అయా వెతుకుచుండగా, అయా అన్వేషించుచుండగా తండ్రి నాయన తొట్టిల్లకుండా నీ కొరకు మేము జీవించే కృపను మాకు దయచేయండి. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి నాయన ప్రభా. మరి హాస్పిటల్లోని బిడ్డలందరినీ దీవించండి. యవనస్తులను, తల్లిదండ్రులను, అయా చిన్న బిడ్డలనేమి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము బలపరచడానికి ఆయన బలము ధరించుకొని ఈ లోకంలో ఆయన నీ కొరకు జీవించే బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.